పోరాడాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్ పిలుపునిచ్చారు. ఆదివారం విద్యార్థి సంఘ నాయకులతో కలిసి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరవీరుల వర్ధంతిని పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ ర్యాలీలో ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. సామ్రాజ్యవాదం మార్చి 23న భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ, సిఐటియు, ఐద్వా, టిఏవిఎస్, టిఏజిఎస్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు నూనుగు మీసాల వయసులో భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనందరి కోసం ప్రాణాలర్పించిన వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు సిఐటియు జిల్లా కార్యాలయం నుండి భగత్ సింగ్ చౌక్ వరకు ర్యాలీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువజనులు, సామాజిక బాధ్యత కలిగిన భారతీయ పౌరులందరూ ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలనేది మేము కోరుతా ఉన్నాం. ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ దాస్య శృంఖలాల్ని పెంచడం కోసం, భారతావని స్వాతంత్ర్యం కోసం 22 ఏళ్ల చిరు ప్రయాణంలోనే మనందరి కోసం ప్రాణాలు అర్పించారు. నేటి కాబట్టి ఈ సాంస్కృతిక నృత్యాలు, ఆట పాటలతోటి ఈ ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. విద్యార్థులు, యువజనులు, యువతులు ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ ర్యాలీని జయప్రదం